జూన్ 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మీరు నమ్మినా నమ్మకపోయినా మిథున రాశి వారి జీవితంలో కొత్త మలుపు రాబోతోంది. మీ పనులు అన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియోని చూసేయండి. జూన్ 1వ తేదీ నుండి మొదలుకొని మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం కీలకమైన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటిని చక్కగా అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు. కొన్ని సంఘటనలు కాస్తంత మనస్తాపాన్ని కూడా కలిగించవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అనవద్దు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏకాగ్రత చాలా అవసరం. ఆటంకాలు ఉన్నాయి, లోతుగా ఆలోచించవద్దు. శాశ్వతంగా వ్యవహరించండి, శాంతంగా ఉండండి. మిత భాషణం మీకు చాలా శక్తిని అందిస్తుంది. మిత్రుల సలహాలు మేలు కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ప్రణాళికాబద్ధంగా ఉండండి. పనులు వాయిదా వేయవద్దండి. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూల వాతావరణం మీకు సిద్ధిస్తుంది. ఈ రాశి వారికి శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహం అయితే వీరు కలిగి ఉంటారు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేకమైనటువంటి ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఈ కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మిథున రాశి వారి కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి. మీరు అనేక రంగాల్లో సానుకూలంగా ఫలితాలు పొందుతారు. అంతేకాదు రాహు విధి స్థానం ఉండడం చేత శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల వైపు నుండి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతోందో పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది వీరి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం చేత మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు. అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి. మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. కెరియర్ పరంగా ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాదు మీరు కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచన.
ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వ్యాపారపరంగా వ్యాపారానికి సంబంధించిన మెరుగైన ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో లభిస్తుంది. మీకు మే నెల తర్వాత నుండి కూడా విదేశీ వ్యాపారాలు చేసే అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం ఊహించని రీతిలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదు. మీ జీవితంలో ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువకళ కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళ్ళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూస్తే చెప్పాలి. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి. ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టి నీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతరులు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు. కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు యందు కూడా వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనల చేటి యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువగా ఉంటుంది. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరొకరితోనూ కూడా వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా ఉంటుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.